విశాఖ గాజువాక పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రాణం తీసిందో వీడియో. పొరిగింట్లో ఉండే యువతిని ఫోన్లో రికార్డ్ చేశాడు మృతుడు. ఆగ్రహంతో ఊగిపోయిన యువతి ఫ్యామిలీ దాడి చేసి గదిలో నిర్బంధించింది. దీంతో యువకుడు గదిలో ఉరేసుకున్నాడు. ఒంటిపై గాయాలుండటంతో అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు పోలీసులు. మృతుడు ఫార్మాసిటీ ఉద్యోగి గుండెల భాస్కర్ రావుగా గుర్తించారు. అక్రమ నిర్బంధం, దాడి నేరం కింద యువతితో సహా 5గురిని అరెస్ట్ చేశారు. విశాఖ అనుమానాస్పద మృతిలో పోలీసులు కేసు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ముఖంపై గాయాలున్నాయని, కావాలనే తమ కుమారుణ్ణి కొట్టి చంపేశారంటూ బాధిత కుటుంబ సభ్యులు ఆరోపించారు. సంఘటనకు కారణమైన 5గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి చిరంజీవి అందిస్తారు. గాజువాక పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక యువకుడు అనుమానాస్పదంగా మృతి చెందాడు. భాస్కర్ అనే వ్యక్తి ఫార్మా కంపెనీలో పనిచేస్తున్నాడు. అయితే అతన్ని కొంతమంది నిర్బంధించి కొట్టి చంపేశారని చెప్పేసి ఆరోపణలు చేస్తున్నారు. ఈ కేసు విషయమై ప్రస్తుతం పోలీసులు కూడా కేసు నమోదు చేయడం జరిగింది. అయితే ఇందులో ఒక ఆరోపణ అయితే వచ్చింది. ఒక అమ్మాయికి సంబంధించిన వీడియో తీశారు, అందుకే మేము కొట్టామని చెప్తున్నారు. కానీ ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందో ఏంటనేది ప్రస్తుతం వాళ్ళ బంధువులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మ, ఏం జరిగింది? వాళ్ళు ఏమైనా ఫోన్ చేసేదమ్మా? డ్యూటీ నుంచి వచ్చాడండి. డ్యూటీ బట్టలు ఇప్పలేదండి. ఇప్పకన్నా తీసుకెళ్లి కొట్టి చంపేసి రూమ్లో వేస్తారండి. రూమ్లో వేసి తెల్లవారి నాకు ఫోన్ చేశారండి 7 గంటల మార్నింగ్. అమ్మ, నీ కొడుకు నాకు పిల్లని వైపు చూశాడమ్మా అని అన్నాడు. అని అంటే, అమ్మ ఏం చేశారమ్మా, నాకు నేను న్యాయం చేస్తానమ్మా, నీ పిల్లకి అన్యాయం చేయనమ్మా. ఓఎస్ఎస్ ఫర్టిలిటీలో టెస్ట్, ట్రీట్మెంట్స్, థెరపీస్ అన్ని సైంటిఫికల్లీ డిజైన్ ఇన్ ద గుడ్ హ్యాండ్స్ ఆఫ్ సైన్స్. మమ్మీ డాడీ అవ్వాలంటే ఓఎస్ఎస్ కి కాల్ చేయండి. పోనీ ఏం చేశారమ్మా, నా కొడుకుని కొట్టకండి అమ్మా అన్నాను నేను. ఉంచండి అమ్మ, వచ్చిన తర్వాత మాట్లాడుకుంటాము అని అంటే, నీ కొడుకుని కొల్లబొడిచేసి రూమ్లో పెట్టి తాళం వేస్తాము, నువ్వు వస్తే తాళం తీస్తామమ్మా అని చెప్పారనమాట. అని చెప్పారండి. నన్ను డ్యూటీ బట్టలతోనే నా కొడుకున్న డ్యూటీ నుంచి రాగానే పైకి తీసుకెళ్లి 4 కొట్టేశారండి. 4 మగోళ్ళు కొట్టేశారండి. పైకి తీసుకెళ్ళి అగరంపూడి ఎక్కడికో తీసుకెళ్లి కొట్టి తీసుకొచ్చేసి ఇంట్లో పడేశారండి. తీసి ఇంట్లోనేసి ఉరి తీస్తారండి. ఊరేసుకోండి అన్నానికని ఉరి తీస్తారండి. నా 30 సంవత్సరాల కొడుకుని ఉరి తీస్తారు. నా కొడుకుని ఎప్పుడు చూస్తాను. నాకు న్యాయం చెయ్యండి, నాకు న్యాయం చెయ్యండి. 5 ఆడవాళ్ళు, 4 మగవాళ్ళు. వీళ్ళు ఏం చేశారంటే, యాక్చువల్గా ఏంటంటే అన్నదమ్ములు ఇద్దరు కూడా ఉంటున్నారు పక్క రూమ్లో. వీళ్ళు ఏంటంటే ఆ రూమ్ నుండి ఆ రూమ్కి షిఫ్ట్ చేశారు. పిల్లాడు ఒక్కడున్నాడు. లోపాకారం ఏమైంది ఏంటనేది క్లియర్గా అయితే మాత్రం తెలియదు. కానీ వాడిని మాత్రం ముందు రోజు సాయంత్రం 7 గంటల నుండి మరుసటి రోజు ఉదయం 7 గంటల వరకు కూడా కొట్టారు. కొట్టేసి ఇంకా ఆఖరి టైంలో చనిపోతాడు అనే టైంలో హ్యాంగ్ చేసి అక్కడ వదిలేశారు. మీకు ఎప్పుడండి సమాచారం ఇచ్చారు? మీకు ఎప్పుడు ఇలా జరిగిందని సమాచారం? 7 గంటల 18 నిమిషాలకి మా వదిన గారికి 7 గంటల 18 నిమిషాలకి ఏమని ఫోన్ చేశారు? ఫోన్ చేసి, అమ్మ మీ అబ్బాయి ఇలా చేశాడు, మా అమ్మాయి మీద కన్నేశాడు, మీరు రండి, వస్తే మాట్లాడుకుని మీ అబ్బాయిని తీసుకెళ్లిపోతారు. అప్పటికే వాడు చనిపోయాడు. ఎందుకంటే ఇక్కడ ఉన్న ఆ సిచ్యువేషన్ బట్టి క్లియర్ గా చూస్తే మాత్రం క్లియర్ గా తెలిసింది. అదే చనిపోయిన విషయం మీ దగ్గర దాచారా వాళ్ళు? దాచారు క్లియర్ గా దాచారు. చనిపోయిన విషయం అయితే మాత్రం క్లియర్ గా పక్కాగా దాచారు. 5గురు వెళ్ళాం. ఏంటి అనేది మేము వెనకాతలు ఏం చూసుకోవడానికి కూడా ఇది చేయలేదు. పిల్లాన్ని తీసుకొద్దామన్న ఉద్దేశంతో వెళ్ళాము. ఫస్ట్ గ్రిల్స్ గేట్ డోర్ తీశారు, లోపలికి వెళ్ళారు. లాక్ ఆవిడ ఓపెన్ చేసింది, ఇలా తలుపు తీసింది, అంతే. నీ కొడుకుని చూసుకోవాల్సిన ఇంకేటి, కొడుకుని చూడడానికి ఏముంది, వైర్కి హ్యాంగ్ అయిపోయి ఇలా ఉన్నాడు. మా వంశం ఇలా ఉన్నాడు. ఉండేసరికి నా అన్నదమ్ముడు నేల పడిపోయేసరికి ఏం చేయాలో కాలు చేతులు ఆడక ఇదయిన తర్వాత హ్యాంగ్. ఈ కేసు మీద అనుమానాలు ఉన్నాయి, కావాలనే ప్లాన్ ప్రకారమే చంపేశారని చెప్పేసి మృతుడి కుటుంబ సభ్యులు చెప్తున్నారు. కెమెరామెన్ రవితో చిరంజీవి, ఎన్టీవీ, విశాఖ నుంచి.